గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నాశనం చేశారు అంటూ ప్రతి వేదికపై గుండెలు బాదుకుంటున్న సీఎం చంద్రబాబే నిజానికి వాటన్నింటినీ భ్రష్టు పట్టిస్తున్నారు. గతంలో పేదలకు మేలు చేసిన అనేక కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం మంగళం పాడుతూ రివర్స్ పాలన చేస్తున్నారు. తాజాగా ప్రజా ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం పగ సాధిస్తోంది. డయాలసిస్ బాధితులకు 108లో ఉచిత ప్రయాణానికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. గత 3 వారాలుగా ఈ సేవలు నిలిచిపోయాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేసిన పథకాలు కార్యక్రమాలను ఉన్నఫలంగా నిలిపివేసి వారిని కష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నారు. చివరకు రోగుల ప్రాణాలతో సైతం చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయటం, అనునాయులకు నిర్వహణ కాంట్రాక్ట్ కట్టబెట్టడం కోసం నిధులు చెల్లించకుండా 108, 104 వాహనాలను మూలపడేయడం ఇందుకు నిదర్శనం. ఇలా చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి రోగులకు చుక్కలు చూపుతోంది. ఇందులో భాగంగా డయాలసిస్ రోగులకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత రవాణా సదుపాయానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో డయాలసిస్ కు ఆసుపత్రికి వెళ్లాల్సిన వ్యక్తి 108 అంబులెన్స్ కు ఫోన్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే రోగి ఇంటికి వచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్లేవి. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం గత 3 వారాలుగా ఈ సేవలను నిలిపివేశారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ వ్యాప్తంగా సగటున రోజుకు 600 మందికి పైగా రోగులు 108 అంబులెన్స్ల ద్వారా డయాలసిస్ కోసం ఆసుపత్రులకు వెళ్లేవారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూలై వరకు 2,50,000 మందికి పైగా ఉచిత రవాణా సదుపాయాన్ని వినియోగించుకున్నారు. చంద్రబాబు వచ్చాక 108 సేవలపై చీకట్లు కమ్ముకున్నాయి. డీజిల్ కి కూడా ప్రభుత్వం డబ్బులివ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 300కు పైగా అంబులెన్సులు మూలన పడ్డాయి. ఫలితంగా డయాలసిస్ తో పాటు ఇతర అనారోగ్య బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్సులు రాక పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు లేకుండానే ఉన్న ఫలంగా డయాలసిస్ రోగులకు 108 అంబులెన్స్ లో ఉచిత రవాణా సౌకర్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడంపై కిడ్నీ రోగులు మండిపడుతున్నారు.